పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పై పైకి అన్నట్టు. ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్. ఇప్పుడు టిఫిన్ తృప్తి శ్రీవానికి డబ్బులు బొక్క హిమజ కాబట్టి వచ్చాను. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. మామయ్య అన్నట్టు అన్నయ్య అన్నయ్య వేసేసాడు, బాగా వేసేసాడు. సంధి బట్టి ఫస్ట్ నాదే రేటు అట్లుంటది మనతోని. బాబు కొంచెం అన్నం తీసుకొస్తుంది చూసి తినేస్తా. గ్లాస్ లో తాగకూడదు, గిన్నెలో చేసుకుంటూ తాగాలి. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. కానీ నువ్వు ఫస్ట్ ఇంకేదో అనుకోని ఉంటావు, తర్వాత తాగనంటే ఎక్కడ అనుకున్నాను. కాఫీయా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇట్స్ హిమాజా. సో మీ అందరికి బాగా తెలుసు కదా, నేను చాలా ఫుడ్డీని. సో ఫుడ్ ఎక్కడెక్కడ బాగుంటుందని వెతుక్కుని మరి వెళ్తూ ఉంటాను అనమాట. నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా ఎంకరేజ్ చేసి అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని బిల్డప్ ఇచ్చి తీసుకెళ్తూ ఉంటాను టైంపాస్కి. సో ఈ రోజు పాండి పరట్టస్కి వెళ్తున్నాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ జస్ట్ 99 రూపీస్, అంటే 100 అనుకోండి, 100 రూపీస్కే మంచి కోంబో ఉందంట. సో దీని గురించి తెలిసిన వెంటనే మా గ్యాంగ్కి కాల్ చేసి పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పై పైకి అన్నట్టు ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్ వెళ్ళిపోదానికి ప్లాన్ చేశాను అనమాట. సో చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. బాగుంటే మాత్రం డెఫినెట్లీ మీకు చెప్తాను, మీకు కూడా ట్రై చేయండి. అఫ్కోర్స్ మంచి ప్రైజింగ్లో మంచి ఫుడ్ పెడుతున్నారంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇన్ఫర్మేషన్. సో అది రీజన్ ఈ వ్లాగ్ చేయడానికి. అండ్ చాలా మంది నన్ను నా హెయిర్ కేర్ గురించి అడుగుతున్నారనమాట. నేనైతే ద ఒరిజినల్ ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ కేర్ రేంజ్ వాడుతున్నాను. వాస్ స్కిన్ సైన్స్ బ్రాండ్ వాళ్ళవి ప్రొడక్ట్స్. ఈ రేంజ్లో 3 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్, రెడ్ ఆనియన్ బ్లాక్ సీడ్ ఆయిల్, షాంపూ అండ్ కండిషనర్ ఉన్నాయన్నమాట. సో ఈ ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్లో మ్యాజిక్ ఆఫ్ రెడ్ ఆనియన్ కంబైన్డ్ విత్ ద పవర్ ఆఫ్ బ్లాక్ సీడ్ ఆయిల్ ఉంది. అండ్ దీనిలో బ్లెండ్ ఆఫ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లైక్ ఆల్మండ్, క్యాస్టర్, జుజోబా, ఆలివ్, ఆర్గన్ అండ్ కోకోనట్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి కోల్డ్ ప్రెస్ కాబట్టి హై టెంపరేచర్ నుంచి కాపాడి ఆ ఆయిల్ని, దానిలో ఉన్న న్యూట్రిషన్ గుడ్నెస్ని అలాగే ఉంచేలా చేస్తుంది అనమాట. అండ్ ఈ ఆయిల్ రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ కాబట్టి హెయిర్ స్ట్రెంగ్త్ని పెంచి బాగా నవరిష్ అయ్యేలా చేస్తుంది. అండ్ దీనిలో సల్ఫర్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గిపోయి హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది. అండ్ దీన్ని మనం హెయిర్కి బాగా పట్టించి ఒక 1/2 అవర్ to 1 అవర్ వదిలేసి ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ నేను ఈ రెడ్ ఆనియన్ బ్లాక్ సీడ్ షాంపూ వాడతాను. దీనిలో ఆనియన్కి సంబంధించిన గుడ్నెస్ అంతా ఉంటుంది కాబట్టి హెయిర్ని మంచి మాయిశ్చరైజ్ చేసి మన వీక్ హెయిర్ని మళ్ళీ స్ట్రాంగ్గా చేస్తుంది. తర్వాత నేను ఈ కండిషనర్ వాడతాను అనమాట. చక్కగా మన హెయిర్ స్ట్రాండ్స్ని డీప్గా కండిషనింగ్ చేసి మంచి వాల్యూమ్ని ఇస్తుంది అండ్ హెయిర్ నరిష్ అయ్యేలా చేస్తుంది. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికే, వాస్ స్కిన్ సైన్స్ ప్రొడక్ట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ లైక్ సల్ఫేట్, పారబెన్ అండ్ సిలికాన్. సో ఈ ప్రొడక్ట్స్ కనుక మీకు కూడా కావాలంటే వీటి పర్చేస్ లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ని 20% ఆఫర్తో కొనాలని అనుకుంటే యూ కెన్ యూజ్ మై కూపన్ కోడ్ himaja20 ఆన్ buywow.in వెబ్సైట్. సో ఇంకేంటి, బీ వావ్ న్యాచురల్లీ. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుండగా ఒకటి వచ్చిందనమాట, 99 రూపీస్కి మినీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి. దానిలో 4-5 ఐటమ్స్ ఏవో ఉన్నాయి, ఎంతో లెక్క పెట్టలేదు కానీ వాళ్ళు అనిపించింది. పైగా రేటింగ్ కూడా చాలా బాగుంది గూగుల్లో చూస్తే. బై ద వే ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి, నేను బేసిక్గా ఫుడ్డీని కదా. సో నాతో పాటు యాక్చువల్గా నేను టిఫిన్స్ కొంచెం దూరం అనమాట. అండ్ నేను పొద్దున ఆదాయ పచ్చడి వేసుకుని ముక్కులు వేసుకొని తినేస్తాం కానీ టిఫిన్ తిన్నాను. బట్ శ్రీవారికి టిఫిన్ అంటే ప్రాణం. టిఫిన్స్ అంటే చాలా 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 ఇష్టం కాబట్టి టిఫిన్ అన్న వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఇదిగోండి చుట్టూ కూడా సరిగ్గా దర్శనం చేసి అలా వచ్చాయి. ఎట్లయినా బాగుంటావు. అయ్యో నేను చూడు కనీసం నేనైనా లిప్స్టిక్ అనే వేసుకోవాలి కానీ నీకు అది కూడా అవసరం లేదు. నీకు వర్తిస్తుంది కాదు శివాని, ఆ డైలాగ్ హిమజకు వర్తిస్తుంది. హిమజ ఎలా ఉన్నా బాగుంటది. నేను అదే చెప్తున్నాను. నేను కూడా అవునా, నువ్వు కూడా మంచిగా చెప్పరా. నేను అదే చెప్తున్నా, ఇది పెద్ద జోక్. నేను బాగుంటానని పక్క నిన్ను పెట్టుకుని నేను బాగుంటానని ఎవడన్నా అంటాడా చెప్పు. మా ఆయన కూడా అంటావు. ఏంటి మమ్మీ ఎవడు?
నిజాలు మాట్లాడు కదా అసలు అన్న ఈ టైంకి లేవడమే గ్రేట్. నిజంగా ప్రామిస్ లేవడం గ్రేట్. అక్కడికి మధ్య 99 రూపీస్ టిఫిన్స్ అంటే నేను కూడా చూడడానికి వస్తాను యాక్చువల్ గా. ఏం పెడతాడు నేను చెప్పనా, నాకు టిఫిన్స్ అంటే ఇష్టం. ఎప్పుడు బయటికి తీసుకెళ్లి టిఫిన్ తింటామని చెప్తూ ఉంటా. లేకడు నెలకు ఒక్కసారి ఏదో దీనికి తృప్తి. సో ఇప్పుడు టిఫిన్ తృప్తి శ్రీవానికి, డబ్బులు బొక్క హిమజ కాబట్టి వచ్చాను అనమాట. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. డబుల్ బాకేం కాదు, 99 లక్కీ నేను కూడా తెలివిందని చూసారా ఎంత టైం కి అసలు ఎలా దొరికిందో మనకి. సో లెట్స్ గో గైస్. నాకు హలో గుడ్ మార్నింగ్. పొద్దున్నే టిఫిన్ తినడానికి వచ్చాం. ఆల్రెడీ కార్లు ఎంట్రీ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ టోటల్ ఎంట్రీ అయిపోయింది. ఎంత కకృతి బాబుతో 99 రూపాయలు అని చెప్తే వచ్చాం అనమాట. యాక్చువల్ గా రేట్ అని కాదు కానీ టేస్ట్ చాలా బాగుందని విన్నాము. అండ్ ఇమ్యూనిటీ కొంచెం లైట్ తగ్గింది కాబట్టి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇలా లేట్ వేసుకోవచ్చు. హాయ్ ఇప్పుడు నువ్వు చేయించు బాగుండు. సీరియస్ మర్చిపోయాను. మావయ్య అన్నట్టు అన్నయ్య అన్నయ్య వేసేసాడు, బాగా వేసేసాడు. అది వెయిటింగ్ ఫర్ ద ఫుడ్ అన్నమాట. ఈ 6 ఐటమ్స్ ఇస్తారట. ఏంటిది? 6 పూరి, ఉప్మా, వడ, స్వీట్, పొంగల్. ఈ టీఎన్ ఏంటి? సునైట్ ఏమో అంటే సునైట్ గీ పొంగల్ ఉంది అని ఇప్పుడు చెప్తున్నారేమో. లేదా తమిళనాడు గీ పొంగలేమో. తెలంగాణ అయింది. తెలంగాణ అంటే టీజీ రాస్తారు. సో ఏదో విన్నా. నీ ఫేవరెట్ ఏంట్రా వీటిలో? నాకు టిఫిన్ అంటే ఫేవరెట్. కానీ ముఖ్యంగా మైసూర్ బోండా అంటే నాకు ఎక్కువ ఇష్టం. దోశలు అంటే ఎక్కువ ఇష్టం. అవునా? నాకు పూరి, పొంగల్, చక్కెర పొంగల్ 3 చాలు ఈ రోజు. నా టిఫిన్ లో ఇది పూరి. పూరియా? ఇదేం ఉప్మా కూడా ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఉప్మా పట్టించుకుంటే మన ఉప్మాగా అంటారేమో అని చెప్పి. అది పొంగల్. పొంగలేదు. పొంగలా? అవును మిరియాలు కరెక్టే. పొంగల్ అంటే ఆకలి వేస్తుంది కదా, బ్రెయిన్ పనిచేయండి. ఇది రియలైజేషన్. బాబు ఆకలి అయితే ఉంది తిన్నమ్మా. ఇంకొద్దిసేపు అయితే మా ఆయన జుట్టు పీక్కొని టీషర్ట్ ఇప్పేసి గొడవ పడతాడు. ఇంకొంచెం ఆకలి రా. వచ్చేసాయి. 3 పూరీలు అన్నారే. शिवानी भैया तुमको हिंदी है ना? आओ, हमको 2 पूरी और चाहिए तो देते. एक्स्ट्रा दे दे, एक्स्ट्रा दे. अच्छा ठीक है, ठीक है. अच्छी बात है. ఇంకోటి ఏంటి శివాని, పర్సనల్ బట్టి ఫస్ట్ నా దగ్గర పెట్టే రేటు అట్లుంటది మనతోని. పొంగిన పూరి నాకు మాత్రమే వచ్చింది. సో ఇది ఒక క్లోజ్ చేసుకో ప్లేట్ మొత్తానికి. ఇది చక్కెర పొంగలి, వడ, పొంగల్, పూరి, పూరి కర్రీ, సాంబార్, చట్నీ. కొంచెం ఇక్కడ మోసం జరిగిందమ్మా. జీడిపప్పులు లేవు. జీడిపప్పులు పైన పెట్టేయడమ్మా. జీడిపప్పులు మిస్సింగ్ అమ్మా. నేను 99 రూపాయలు ఇయ్యం, 80 రూపాయలు ఇస్తాను. भैया इसमें जीडिपप्पू नहीं है, काजू 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 फोटो में डाला, फोटो में हाँ फोटो में डाला, इधर नहीं डाला. काजू का स्टॉक खत्म हो गया. स्टॉक का हम वेट करेंगे, वेट करेंगे. ఫస్ట్ చక్కెర. నేను నా నమ్మకం ఏంటంటే స్వీట్ తో స్టార్ట్ చేస్తే ఆ రోజంతా బాగా జరుగుతుందని నమ్మకం అనమాట. అంటే నేనే తయారు చేసుకుని తింటాం, కావాలని చేయను. ఈ డైలాగ్ కొట్టాక తినకుండా శివన్ చెప్పనా, నాకు ఇక్కడ నచ్చింది ఏం తెలుసా, వీళ్ళు మనుషులు చూసి సర్వ్ చేస్తారు. అంటే ఇక నేను లావు అని చెప్పి ఫస్ట్ ప్లేట్ నాకు వచ్చింది. శివని పొంగుంది కాబట్టి పొంగుని పూరి ఎంత బాగా వచ్చాడో తెలుసా, ఇలా పొంగి చక్కెర పొంగల్ చాలా బాగుంది. అసలు తిని శివన్ చక్కెర పొంగల్ కూడా పొంగనట్టుంది. పొంగడం అనేది వదులుతుందా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. అభిరామ్, చక్కెర పొంగల్ బాగుంది. నాకు మోస్ట్లీ టిఫిన్స్ లో ఏంటంటే చట్నీ బాగుంటది. టిఫిన్ దానంతటా అదైతే ఆబ్వియస్లీ బాగుంటది. వడ చాలా క్రిస్పీ ఉంది, అంటే నైస్. మన చిటిగారెలు అంటారు కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది.
పూరితో పూరి పాటు కర్రీ ఊరి ఇంకా కర్రీ చేసుకుంటాం కదా, అంత టేస్టీగా ఉంది. నిజంగా చాలా బాగుంది. సేమ్ ఇంట్లో సీరియస్లీ పూరి ఇక్కడ కథం మనం ఒక ముక్క తినే లోపు అన్న ఊదేశాడు పూరి. ఊరి చాలా బాగుంది. డాడీ అసలు చట్నీ బాగుంది అన్నావు కదా, చట్నీ బాగుంది, పూరి కారే కూడా ట్రై చేద్దాం. చక్కెర పొంగల్ చాలా బాగుంది. వడ కూడా చాలా బాగుంది, వెరీ సాఫ్ట్. పొంగల్ ట్రై చేయాలి. నాకు ఆత్రం ఎక్కువ బేసిక్ గా. మనం ఇలా చెప్తుంటే ఈ హోటల్ ప్రమోషన్ కి వచ్చినట్టుంది. అదే కానీ కానీ నిజంగా కాదు, మేము తినడానికి వచ్చాము కానీ నిజంగా టేస్ట్ బాగుంది. ఇవన్నీ నా ఫేవరెట్ ఐటమ్స్. మంచిగా కోబోచి మంచి పని చేశారు. ఇది సాంబార్ కూడా సాంబార్ లా లేదు, పప్పుచారు లాగా ఉంది అనమాట. మేబీ పొంగల్ కి ఆ కాంబినేషన్. అవునా బ్రో? బాబు కొంచెం అన్నం తీసుకొచ్చుకుని చూసి తినేస్తా. ఎప్పుడు కావాలి మరి? అమ్మో చాలు. అప్పుడు పొందులతో ఇక్కడే భోజనం వచ్చేలా ఉంది. మాలాగా అన్ని ఐటమ్స్ మంచిగా టేస్ట్ చేయాలి, మార్నింగ్ హెవీగా మంచిగా ఎంజాయ్ చేయాలి, తక్కువ ప్రైస్లో తినాలంటే మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇక్కడ మీరు ఈ మధ్య మంచి మనసును గమనించాలంటే మేము నిజంగా హ్యాపీ ఫీల్ అవుతాం కాబట్టి వాళ్ళ వ్యూవర్స్ అందరూ కూడా తింటే హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి చెప్తాం అంతే. అండ్ ఇంకోటి చెప్పనా, ఇప్పుడు గారెల్లో అండ్ మిగతా వాటిలో కొంచెం కలిపి మిక్స్ అవుతా ఉంటుంది బయట. ఇది ప్యూర్, ఇది ప్యూర్ కదా ఇంట్లో చేసినట్టు. అండ్ ఘీ కూడా మనం ఇంట్లో కమ్మగా ఎలా అయితే చేసుకుంటాం అలా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయొచ్చు గైస్. ఇది అడ్రస్ ఈజీగా చెప్పాలంటే కేపీహెచ్బిలో మంజీరమ్మ వాళ్ళు వెనకాలకు వస్తుంది అనమాట, పాండి పరోటాస్. మీకు గూగుల్లో పెడితే వచ్చేస్తుంది మ్యాప్. యాక్చువల్గా ఈ కాన్సెప్టే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక దోశ ఆర్డర్ ఇచ్చినా నేను సగం తప్ప తినలేను, ఒక ఫుల్ సైజ్ పూరి ప్లేట్ ఆర్డర్ ఇచ్చినా మొత్తం తినలేను. నాలాగా సగం సగం కెలికి ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ కాన్సెప్ట్. అన్ని వెరైటీస్ సగం సగం తినేవాళ్ళు కదా, నాలాగా అన్ని వెరైటీలు ఫుల్ గా తినాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బెటర్ కదా. ఎందుకంటే నాకు ఒక టిఫిన్ తో నాకు సరిపోదు, 2-3 మినిమం కావాల్సింది. అబ్బా మంచి పని చేసినాం పొద్దున్నే వాళ్ళు ఇక్కడికి వచ్చి అనిపించింది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి వచ్చి. 99 రూపీస్ అంటే 100 అనుకోండి. 100 రూపీస్కి ఇంత మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ అంటే కళ్ళు మూసుకొని ఫిల్టర్ కాఫీయా? ఫిల్టర్ కాఫీ ఇలా తాగాలండి. ఇత్తడా పుత్తడా? ఇత్తడి. దీన్ని ఇలా తీసి ఒక్క నిమిషం ఎలా తాగాలి చూడండి. అబ్బో కాలిపోతుంది. అబ్బబ్బా బాగా కాలుతుందిరా బాబు. ఇలా పోసి ఇట్రండి. ఓ గ్లాస్ లో తాగకూడదు, బేసిక్గా గిన్నెలో సౌండ్ చేసుకుంటూ తాగాలి. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అది ఇంకా చీకాలి, అవి మీకు చుడదాలి. అమ్మా కొడుతు కాదమ్మా అదే. ఇది కదా కాఫీ తాగే స్టైల్ కదా. ప్లాస్టిక్ కప్పులు ఇచ్చి తాగాలండి. పెదాలకు సురుకు తగలాలి, సురుకు తగలాలి, సురుకు. ఎంత కాలం ఎట్లా పట్టుకున్నావు అసలు నువ్వు? మాకు ఈ కండ ఎక్కువైపోయి పట్టుకొని నాకు బాగా అలవాటు అయిపోయింది. అంటే మా కండ ఎక్కువైపోయి వేడి తెలియట్లేదు. కానీ ఫ్రీగా పెరిగినట్టు ఎంత కష్టపడి తింటున్నా, మన అంటున్నాను ఇద్దరిది. ఈ గిన్నెలో తాగాలని తెలియదు నాకు, ఊరికే ఏదో డెకరేషన్ దానిలో పెట్టిస్తారు అనుకోండి. అంటే వేడి వేడికి ఇలా తాగలవు, ఇది కాదుందని చెప్పావు కదా, అందుకే చల్లార్చుకొని తాగుతాను. తమిళ్ స్టైల్, చెన్నై స్టైల్. ఎందుకు మన దగ్గర కూడా తాగు. మా టేస్ట్ అయితే ఇప్పుడు కప్పు కింద సాసర్స్ ఇస్తారు. అవునవును, అలా ఉండవు. ఇది సాసర్ లాంటిది. అండ్ ఇంకోటి తెలుసా మీకు హైలైట్? ఇదో ఏంటి తెలుసా, తాగండి అని చెప్పి వేసుకుని చట్నీ కూడా కాఫీ తాగండి అనమాట. కానీ నువ్వు ఫస్ట్ ఇంకేదో అనుకోని ఉంటావు, తర్వాత తాగనంటే ఎక్కడ అనుకున్నాను, కాఫీయా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అదే మీ ఇద్దరు తాగండి అనుకున్నా. సరదాగా ఈ గ్లాస్ నోటికి పెట్టుకుంటే ఎవ్వు అంటుందిరా, నాకు అర్థమైంది చాలా కాలుతుంది. ఇది బెస్ట్ కాఫీ. సేమ్ నేను చేసినట్టే చేశాను, నేను బాగా చేస్తాను కాఫీ. సార్ నువ్వు ట్రై చేస్తుంది, నేను బాగా పెడతాను కాఫీ. పప్పుచారు తిరగలేదు జస్ట్ లైక్ నిజంగా బాగుంది కాఫీ. నాకు మా ఇంట్లో ఇలా ఇష్టం తాగుతాం.
అసలు మా ఇంట్లో కాఫీ దాకా ఎవరు తాగరు, నేను ఒక్కదా. మన పల్లెటూరులో అయితే ఇట్లా పట్టుకొని గడపల మీద కూర్చొని తాగుతుంది. సొల్లు చెప్పుకుంటూ అది కామన్, అది బేసిక్ పాయింట్. సోది చెప్పుకుంటూ ఎవరు చెప్పుకోరండి, చెప్పండి. బేసిక్ గా లేడీస్ అంటేనే సోల్ ఎక్కువ. ఆ విషయంలో మా ఆయన ఫస్ట్. అవునా? అయ్యో బాబోయ్, బాగా చెప్తాడు. ఊళ్ళో వాళ్ళని కబుర్లన్నీ నువ్వు వెళ్ళకపోయినా ఆటోమేటిక్ గా అన్న తీసుకొని చెప్తాడు అంతేనా? కానీ మంచి టైం పాస్. అరుణ్ లుంగి పెట్టుకుని హ్యాపీగా వాడేం చేశాడు వీడేం చేతిలో ఒక చేస్తాడు బీడీ పట్టుకొని. బీడీ మనకు అలవాట్లేదు కదా. అలవాట్లేదు, ఊరికే స్టైల్ అట్లా ఊరోళ్ళు. కాదు, ఈ రోజు విక్రమానందం చూస్తుంటే ఏదో సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఒకసారి పోస్ట్ పెట్టాను నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. అలాగే ఉంది ఎక్స్ప్రెషన్ కదా. అవును అలానే ఉంటుంది. ఏదో సినిమాలో సేమ్ బాబీయా ఏదో some బబ్బు ఏదో character. బాబీ బాబీ ఆ స్లీవ్లెస్ బనియన్ వేసుకొని. పోకిర్ సినిమాలో షార్ట్స్ వేసుకొని Shorts ఇట్లా వేసుకున్నా. భలే ఉంటుంది. సో ఇలా మేమందరం మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ టైం పాస్ చేసామన్నమాట. మీరు కూడా కుదిరితే ట్రై చేయండి. అండ్ మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ ఫుడ్ ప్లేసెస్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మిగతా అందరికీ తెలిసినా కూడా మంచిదే కదా. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.